గొప్ప పండితులు ఉన్న కుటుంబము మాది. సో మా ఇంట్లో అందరూ జాతకాలు, జ్యోతిష్యము ఇవి అన్ని చూస్తూ ఉంటారు. బంగారు పుష్పాలతో పూజలు చేస్తే మోక్షం అని ఇలాగ చాలా చేస్తూ ఉండేవాళ్ళం. పెద్ద ఎంఎన్సి కంపెనీలో కూడా జాబ్ చేశాను, నైట్ షిఫ్ట్ జాబ్. ఆ చేతబడి శక్తులు ఎలా ఉన్నాయంటే ప్రతి అమావాస్య పౌర్ణమి వస్తుంది అంటే దాడి ఎక్కువ ఉండేది. అందరు అన్నారు, ఇంత మంచి జాబ్ ఎందుకు రిజైన్ చేస్తున్నావు, ఇంత మంచి శాలరీ ఇట్లాగాని. ఈ చర్మం అంతా కూడా తినేస్తుంది. ఇలా చాలా జపాలు, గుడి ప్రదక్షిణాలు చాలా ఇంకెక్కువ చేయడం మొదలుపెట్టా. నిప్పులతో కాల్చిన ఓము, స్వస్తిక్ ముద్రలు అనేవి ఇక్కడ వేస్తారు. మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేయమని చెప్పండి అమ్మ. రోజు ఏడ్చేదాన్ని, నిజమైన దేవుడు లేడా. దాన్ని పెట్టి శ్మశానంలో ఒక బొమ్మకి చుట్టి మీ అమ్మాయి 3 నెలల కన్నా ఇంకా బ్రతకదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇండియాలో తిరగని పుణ్యక్షేత్రం లేదు, తిరగని మాంత్రికుడు లేడు. నా మెడలో ఒక 40 నుంచి 50 తాయితులు ఉండేవి. నా మెడలో వంగిపోతూ ఇక వేరే ఎక్కడికి వద్దు, ఇంకా అమ్మాయి బతకదు. ఎక్కడికైనా వెళ్తే అమ్మాయిని చర్చికే వెళ్ళమని చెప్పండి, ఒక అఘోరి అన్నా అయిపోదాము. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన రక్షణ సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మనతో ఉన్నటువంటి సహోదరి పేరు త్రివేణి గారు. వీరిది హైదరాబాద్. వీరు వాస్తవంగా పుట్టుకతో క్రైస్తవులు కాదు, సనాతనమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినవారు, అంటే బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు. అలాంటి సనాతనమైన ఆచారాల నుండి ఎందుకు యేసుక్రీస్తుని నమ్మవలసి వచ్చింది, వారి జీవితాల్లో ఏది జరిగింది, దేవుని ఎలా తెలుసుకున్నారు అనే విషయాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం. సిస్టర్ ప్రైజ్ లేదండి. మీరు అంటే మన భారతదేశం దృష్ట్యా ఉన్నతమైన కులానికి చెందినటువంటి వారు. అంటే యేసుక్రీస్తుల కులాలు ఏమీ లేవు, కానీ మన దేశంలో ఉన్న వారికి ఉన్న అభిప్రాయాలు ఏంటంటే యేసుక్రీస్తు అనే దేవుడు తక్కువ కులాలకు మాత్రమే అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా ఉండిపోయింది అందరిలో కూడా. మీరు ఎందుకు క్రీస్తుని నమ్మవలసి వచ్చింది, ఆ విషయాలు మన ఆత్మీయులతో మీరు పంచుకోండి. మొదటిగా నాకు ఈ యొక్క అవకాశం వచ్చినందుకు దేవుడికి వేలాది వందనాలు. అండ్ ల్యాంప్ మినిస్ట్రీస్కి మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంత గొప్ప అవకాశం, అందరికీ ఈ గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ నిమిషంలో, ఏ క్షణంలో దేవుళ్ళలోకి రావాల్సి వచ్చింది అన్నది నేను చాలా క్లియర్గా చెప్తాను. ముందుగా నా పేరు త్రివేణి. నేను హైదరాబాద్లో పుట్టి పెరగడం జరిగింది. ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం జరిగింది. బ్రాహ్మణులు అంటే కొంతమంది వాళ్ళు రేపట్టినారు, నామకార్థంగా ఏదో ఉంటున్నారు ఇట్లాగా అని, అలా కాదు. చాలా నిష్టగా మడి ఆచారము, ఒక వేద పండితులు, గొప్ప పండితులు ఉన్న కుటుంబము మాది. సో ఇంట్లో అందరూ కూడా ఒక లెక్చరర్స్ గాను, టీచర్స్ గాను అట్లాగా అందరూ జాబ్ చేస్తున్నారు. సో మా కుటుంబం అంతా కూడా చాలా నిష్టగా, చాలా ఎక్కడైనా అంటే ఇప్పుడు లేడీస్కి మంత్ ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళు పక్కన కూర్చోవాలి. ఇప్పటికి కూడా అంతా చాలా నిష్టగా వేదం చదివే ఒక కుటుంబము, చాలా నిష్టగా ఉండే కుటుంబం. సో మేము అలా ఉంటూ ఉండగా, నార్మల్గా నేను ఒక హిందువుగా ఉన్నప్పుడు కూడా నేను చాలా నిష్టగా ఉండేదాన్ని. సో అలా నేను ఉంటూ ఉండగా నాకు మెల్లిమెల్లిగా నాకు కొంచెం అనారోగ్యము అవ్వడం వచ్చింది. అంటే చాలా శరీరం అంతా క్షీణించిపోవడము, చాలా నీరసం అయిపోవడము, సన్నగా అయిపోవడము, చాలా కొంచెం డిఫరెంట్గా కొంచెం జనాలకి చెప్పినా కూడా ఎవరికి అర్థమవు ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని. సో మా ఇంట్లో అందరూ జాతకాలు, జ్యోతిష్యము ఇవి అన్నీ చూస్తూ ఉంటారు. జాతక ప్రకారంగా చూస్తే కూడా నాది చాలా బాగుంది, చాలా గ్రహస్థితులు అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఎందుకు ఇలా ప్రాబ్లం వస్తుంది, కళల్లో కూడా చాలా భయంగా అనిపించడము, భయంకరమైన కళలు రావడము, దురాత్మలు అలాంటి కళలు రావడం, ఇంట్లో కూడా చాలా చికాకులుగా ఉండడము, వచ్చిన డబ్బులు ఏవి నిలవకపోవడము, ఇలా సమస్యలు వస్తూ ఉండేవి. నేను మామూలుగా MBA ఫినాన్స్ చేశాను. MBA చదువుతున్న టైంలో నాకు ఇంకా నా పరిస్థితి ఇంకా దిగజారిపోయి దారుణంగా అయిపోయింది. నా అనారోగ్యం చాలా క్షీణించింది. ఆ ప్రాబ్లం బయటికి చెప్పడానికి కూడా అర్థమయ్యేది కాదు. జాతక ప్రకారంగా చూస్తే బాగుండేది,
లేచినప్పటి నుంచి కూడా చాలా పూజలు, వ్రతాలు, నోములు అన్నీ ఉంటాయి. ఇంకా నేనైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మడిగట్టుకుని పూజలు చేస్తూ బంగారు పుష్పాలతో పూజలు చేస్తే మోక్షం అని ఇలాగ చాలా చేస్తూ ఉండేవాళ్ళం. అలా జరుగుతూ ఉన్న క్రమంలో మెల్లిగా ఇంకా రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోవడంతో డాక్టర్స్ దగ్గరికి విజిట్కి వెళ్ళాము, చెకప్కి వెళ్ళాము డాక్టర్స్ దగ్గరికి కూడా. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎందుకు ఇట్లా అయిపోతున్నాను, సన్నగా, అనారోగ్యం వస్తుంది, మెంటల్గా చాలా డిప్రెషన్ అనేది వస్తుంది, సైకలాజికల్గా ఎందుకు ఇలా అవుతుందంటే వాళ్ళు అన్నారు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. అన్ని టెస్టులు తల నుంచి అరికాల వరకు ఏ టెస్టులు రాయాలో అన్ని టెస్టులు రాశారు. అన్ని టెస్టులు నార్మల్గానే వచ్చాయి, ఏ ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు, సరే మంచిగా తినమనండి, రెస్ట్ తీసుకోమనండి. కొంతమంది ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు సన్నగా అవుతారు. మెల్లిగా తెలిసింది ఏంటి అంటే ఇంట్లో పరిస్థితులకి వీటికి తెలిసిన వాళ్ళు మీ కుటుంబానికి అంటే మా కుటుంబానికి ఆ అమ్మాయికి చేతబడి చేశారు, చేతబడి ప్రయోగాలు చేశారు అని చెప్పారు. చేతబడి ప్రయోగాలు ఇవి అంటే ఫస్ట్ మేము నమ్మలేదు. ఎందుకు ఇట్లాగా, ఇది మనం ఇన్ని పూజలు చేస్తాము, ఇంత మడిగట్టుకుని నిష్టగా ఉంటాము, నమ్మలేదు. ఇంకా మెల్లిగా రోజు రోజుకి నా ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంది. కాలేజ్కి వెళ్ళబుద్ధి కాకపోవడము, నీరసంగా ఉండడం. ఆ టైంలోనే నేను ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో కూడా జాబ్ చేశాను, నైట్ షిఫ్ట్ జాబ్, చాలా మంచి ప్యాకేజ్ తోటి మంచి జాబ్ అది. సో ఆ జాబ్లోకి వెళ్తుంటే కూడా కొన్ని రోజులు బాగానే ఉంది, ఆ తర్వాత జాబ్ మానేయాలి, జాబ్లో కూర్చుంటే నాకు ఏంటో గుండెల్లో సూదులు పెట్టి గుచ్చుతున్నట్టుగా, చాలా చికాకుగా, అనీజీగా ఉండేది. మళ్ళీ ఏదో ఒక వంక చెప్పేసి నాకు కడుపు నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, లేదా నాకు రేపు ఎగ్జామ్ ఉంది అని చెప్పి బయటకు వచ్చేసి పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అలా ఇంకా రెగ్యులర్గా అదే జరుగుతోంది. ఇలా ఉన్నప్పుడు ఇంకా సరే చేతబడి అంటున్నారు కదా అనేసి చూపించుకుందామని, చేతబడి అని అంటున్నారు కానీ చూపించుకుంటే వాళ్ళు అన్నారు అవును మీకు మీ కుటుంబానికి ఇట్లాగా చేతబడి చేశారు, ముఖ్యంగా మీ అమ్మాయికి ఎక్కువ చేశారు చేతబడి అన్నారు. సరే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే ఒక 2-3 నిమ్మకాయలు, ఒక తాయిత్తు అవి ఇచ్చారు. ఇచ్చి కట్టుకున్నా చేసా. ఒక 2 రోజులు రిలీఫ్ ఉంది అంతే, ఒక 2-3 రోజులు రిలీఫ్ ఉంది. మళ్ళీ యథావిధి ఇంకా 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 పెరుగుతూ ఉంది. మెల్లిమెల్లిగా ఇంకా నా ఆరోగ్యం క్షీణించి ఆ చేతబడి శక్తులు ఎలా ఉన్నాయంటే ప్రతి అమావాస్య పౌర్ణమి వస్తుంది అంటే నాకు ఆ దాడి ఎక్కువ ఉండేది, చికాగ్గా, చీదరగా, ఆ డిప్రెషను ఉండేది. ఇంట్లో రకరకాల మూలల నుంచి శబ్దాలు రావడం, అల్మరాల నుంచి బట్టలు పడిపోవడము, ఇట్లాగా ఏదో ఇంట్లో ఒక నీడలా తిరగడము, ఒక నల్లగా ఏదో తిరగడము, ఇట్లా. ఇంట్లో వాళ్ళు మా అమ్మగారికి వాళ్ళకి చెప్తున్నాను, ఇంట్లో అందరికీ చెప్తున్నా. బయట కూడా ఎవరికైనా చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అలా ఏం ఉండదులే, నువ్వేమైనా పొరపాటు పడుతున్నావు, అలా ఉండదులే, ఇట్లా మనకి దేవుడు ఉన్నాడు కదా, ఇన్ని పూజలు ఉన్నాయి, అందులో నేనే ఎక్కువ పూజలు వ్రతాలు అని అవన్నీ అందరూ అనేవాళ్ళు. మా పేరెంట్స్ని చూసి, అమ్మ వాళ్ళని చూసి, ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా పూజలు అని కూర్చుంటుంది, అందరు అమ్మాయిలాగా ఎక్కువ తిరగడం అదేం లేదు, ఇంత భక్తి ఏంటి ఈ ఏజ్లో అని. అట్లాంటిది ఇంకా నేను ఎక్కువ మంగళవారాలు, హనుమాన్ చాలీసా ఇవి ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా రోజు రోజుకి గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇంకా నీడల్లా కనిపించడము, ఒక ఆత్మల్లా కనిపించడము, ఇట్లా. ఇంకా దాన్ని ఒక నీడ, ఆత్మ ఇలా అంటారని కూడా అప్పుడు అంత అర్థమయ్యేది కాదు, కానీ చూస్తే చాలా భయం వేసేది, సౌండ్లు వస్తూ ఉండేవి. ఇంకా అమావాస్య పౌర్ణమి వస్తుంటే ఇలా ఎక్కువ జరుగుతున్నాయని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఎందుకో ఇట్లా ఎక్కువ అవుతున్నాయని. ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది, మీరు తాయితులు ఇచ్చారు, నిమ్మకాయలు ఇచ్చారు ఇట్లాగా అని అంటే, లేదులేమ్మా మీ అమ్మాయికి ఎక్కువ చేస్తున్నారు చేతబడి, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇట్లాగా అన్నారు. మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి అని అడిగాం. ఏం లేదు, దీనికి ఈ విరుగుడు చేయాలి, ఆ విరుగుడు చేయాలి అన్నారు. సరే దానికి కూడా ఏదో డబ్బులు ఇచ్చి విరుగుడు అవి చేపించుకున్నాం. సరే ఇంకా నాకు ఆఫీస్లో నేను కూర్చోలేకపోతున్నా, చాలా ఇబ్బంది అవుతుంది. ఆ అబద్ధం చెప్పి ఇంకా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని అబద్ధం చెప్పి నేను రిజైన్ చేసేసాను జాబ్. అందరు అన్నారు ఇంత మంచి జాబ్ ఎందుకు రిజైన్ చేస్తున్నావు, ఇంత మంచి శాలరీ ఇట్లాగా అని చేశాను. కానీ రోజు రోజుకి ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇంకా బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది. బెడ్ మీద నుంచి ఇంకా నేను లేవలేను, నా పనులు నేను చేసుకోలేను, ఒక వాష్రూమ్కి వెళ్ళాలన్నా అంత నీరసము, ఇంకా నిద్ర పట్టట్లేదు. నిద్రపోవడం అంటే ఇంకా నాకు ఒక చాలా కష్టమైన పని. నిద్రపోవాలి అంటే కనుక ఎవరైనా అక్కడ కూర్చోవాలి. ఓకే, ఇంట్లో ఎన్ని లైట్స్ ఉంటే అన్ని లైట్లు ఆన్లో ఉండాలి. ఎందుకంటే ఆ నీడలు కనిపించడం, నన్ను ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడము, నా మీద అటాక్ చేయడం ఉంది. మా మదర్ కాలేజీలో లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరర్. సో తనకి చెప్పాను
చెప్తున్నాను, నువ్వు 2 రోజులకోసారి లీవ్ పెట్టుకొని నువ్వు కూర్చొని నన్ను చూస్తూ ఉండు, అప్పుడు నేను నిద్రపోతా. లేకపోతే నేను నిద్రపోవడం కష్టం నాకు. లేదా క్యాండిల్స్ అన్నీ రౌండ్గా పెట్టుకునేదాన్ని. ఒక మనిషి ఖచ్చితంగా ఉండాలి, అది నా పరిస్థితి. ఇంకా నాకు అర్థమైంది అలా అందరికీ కుదరదు కదా, నేనే మెల్లిగా అడ్జస్ట్ అయిపోయి నిద్రపోవాలి, కష్టం అని. రోజు రోజుకి పరిస్థితి ఇంకా దారుణం అవుతుంది. ఎంత దారుణం అంటే ఇంకా లాస్ట్కి ఆ చేతబడి శక్తులు అనేవి ఈ స్కిన్, ఈ చర్మం అంతా కూడా తినేస్తుంది. ఇదంతా ఇక్కడంతా నల్లగా అయిపోయింది, ఇదంతా అయిపోయింది. చాలామంది డాక్టర్స్, టాప్ మోస్ట్ డాక్టర్స్ హైదరాబాద్లోకి వెళ్ళా. వాళ్ళకి అర్థం కాల, ఏంటి ఇలా వచ్చింది అమ్మాయికి, ఏంటి చాలా డిఫరెంట్గా ఉందని చాలా మెడిసిన్స్ ఇచ్చారు వాళ్ళు. సో యూస్ చేస్తున్నా కానీ యూస్ లేదు. ఇంకా నాకు నైట్ వచ్చేటప్పటికి ఇంకా నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇంకా నేనే ఎలాగో అడ్జస్ట్ అవ్వాలి అనేసి లైట్స్ అన్నీ ఆన్లో పెట్టుకొని, క్యాండిల్స్ అన్నీ నా చుట్టూరు పెట్టుకొని ఇంకా నేను పడుకోవడానికి ప్రయత్నిస్తే నేను ఇంకా కన్ను ఇలా మూయాలంటే చాలా భయం వేసేది. కళ్ళు మూయాలంటే ఏదో ఒకటి వచ్చి నా గొంతు పట్టేసుకుని ఇట్లా కానీ, ఇంక ఇట్లా కాదు, ఇంకా ఎక్కువ పూజలు చేయాలి నేను అనేసి ఏం చేసేదాన్నంటే, అప్పుడు ఇంకా దసరా రావడంతో దేవీ మాలేసుకోవడము, ఇంకా రకరకాల పూజలు, హోమాలు అంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే మృత్యుంజయ హోమం అంటారు, ఇట్లాంటివి ఉంటే కనుక మృత్యువుని మనము ఓడించవచ్చని ఇలా చాలా జపాలు, గుడి ప్రదక్షిణాలు చాలా ఇంకెక్కువ చేయడం మొదలుపెట్టా. ఈ చేతబడిని ఎలాగైనా మనము ఓవర్కమ్ అయిపోవాలని ఎక్కువ, ఇంకా ఇట్లా కాదు, ఈ నరకం నేను చూడలేకపోతున్నాను, ఈ తాయితులు ఇవి అని చేస్తుంటే ఇంకా దేవీమాల వేసుకున్నప్పుడు కూడా అంత ఉపశమనం అయితే లేదు నాకు. ఇదంతా కూడా ఏంటి అంటే ఇదొక సొంత అనుభవం ఇది. ఇంకొకటి, కొంతమంది చెప్పారు ఆ బ్రాహ్మిన్స్కి వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా, నేను రాఘవేంద్ర స్వామి గుడికి తీసుకెళ్ళండి, అక్కడ వాళ్ళు నిప్పులతో కాల్చిన ఓము, స్వస్తిక్ ముద్రలు అనేవి ఇక్కడ వేస్తారు. సో అది మీరు వేయించుకోండి. మీరు ఆ ముద్రలు వేసుకుంటే కనుక ఎట్లాంటి చేతబడి శక్తులున్నా, ఎలాంటి గాలి ధూళి ఉన్నా అన్నీ పోతాయి. అది కేవలం బ్రాహ్మిన్స్కే వేస్తారు, అది నాన్ బ్రాహ్మిన్స్కి వేరు, ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి వేస్తారు. సో నేనైతే ఇక్కడ ఒక 4 వేయించుకున్నా, కాల్చి ఇలా వేస్తారు నిప్పులతోటి, ఇప్పుడు లేవు. అయితే అవి ముద్రలు అనేవి కొన్ని రోజులు ఉంటాయి కనిపిస్తూ, ఒక 3-4 months ఉంటాయి. ఇప్పుడు నాకు ఇదంతా జరిగి కూడా 6-7 years బ్యాక్ అయింది ఇదంతా కూడా. సో అట్లా ఉన్నప్పుడు వేయించుకున్నాను. ఇంకా వేయించుకున్నాక రిలీఫ్ వస్తుందా అని చూస్తున్నాను, దీని నుంచి బయటపడతానా అని. బయటపడలేదు నేను ఇంకా. సో అట్లా అవుతున్నప్పుడు ఇంకొకరు చెప్పారు, మీరు మంత్రాలయం వెళ్ళండి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ వాళ్ళకి చెప్పాము, ఇలా జరిగింది, ఇలాగ చేశారు, కానీ అమ్మాయి చాలా స్ట్రగుల్ అవుతుంది, ఇంట్లో అందరూ అవుతున్నాం, ఆ అమ్మాయి ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది, సో మీరు ఏదైనా చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, మీరు అంగ ప్రదక్షిణలు చేయండి అమ్మ, అమ్మాయితో చేయించండి అంటే తడి బట్టలతోటి 3 సార్లు ఆ గుడి చుట్టూ ఇలా దొల్లుతూ రావాలి. ఒక్కసారికి ఒక హాఫ్ వెళ్ళినందుకే వామిటింగ్ వచ్చేస్తుంది, అంత ఈజీ కాదు అది. ఒక సగం రాగానే వాళ్ళకి వామిటింగ్ వస్తుంది, కళ్ళు తిరిగిపోతాయి. సో మళ్ళీ అది లేవకూడదు, అలా మెల్లిగా ఆగి అట్లా 3 సార్లు తిరగడం జరిగింది. తర్వాత వాళ్ళు అన్నారు, ఇంకొక రోజు రెస్ట్ తీసుకొని మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేయమని చెప్పండి అమ్మ అన్నారు. సో మోకాళ్ళ మీద ఒక 7 times తిరిగా, దానికి కూడా బ్లడ్ కూడా వచ్చింది. అలా తిరిగాక అదంతా కూడా అయిపోయాక మళ్ళీ ఏదో ఇంకొక 3 రోజులు నిద్ర చేయండి అమ్మ మంత్రాలయంలో అన్నారు. సో ఇవన్నీ అయిపోయాక అన్నారు, ఇన్ని చేసింది కదా మీ అమ్మాయి, మొత్తం పోతుంది, ఇంకా చేతబడి అంతా పోతుంది, మీరు ఏం టెన్షన్ పడకండి, మంచిగా ఇంటికి వెళ్ళండి, రిలాక్స్డ్గా ఉండండి అని. సో అలానే ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి చేశాక మళ్ళీ యథావిధి ఆ దురాత్మలు కనబడడం, సౌండ్లు, నిద్ర పట్టలేకపోవడము, ఇంకా రకరకాలుగా స్కిన్ ఎలర్జీ ఇదంతా పెరిగిపోతుంది. స్కిన్ చూస్తే ఎవరైనా కట్ చేశారేమో కత్తి పెట్టి అన్నట్టు ఉంటుంది. రోజు ఏడ్చేదాన్ని నేను, దేవుడు లేడా, నిజమైన దేవుడు లేడా, ఇన్ని పూజలు చేస్తున్నా, ఇన్ని నోములు, ఇన్ని వ్రతాలు, ఇంత నిష్టగా ఉంటున్నాం, ఆ దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు, నేనెందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి, నా ఏజ్ వాళ్ళందరూ మంచిగా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు, నేనేదో వంక చెప్పి లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంటున్నా. ఇంకా సరే అనేసి ఎక్కువగా ఈవినింగ్స్, మధ్యాహ్నం బాగా హనుమాన్ చాలీసా, బాగా ఇంకెప్పుడు దేవుడు ఇంట్లో ఇక మొత్తం ధూపదీప నైవేద్యాలు, ఇల్లంతా పొగ. ఇంకా అది కాకుండా చేతబడి విరుగుడు చేసే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చాలా లక్షలు తీసుకున్నారు వాళ్ళు, lakhs.
వాళ్ళు కూడా బాగా రెమెడీస్ చేసి వాళ్ళు అన్నారు, ఇదేమి చిన్న చేతబడి కాదమ్మా మీకు చేసింది, చాలా పెద్ద చేతబడి. అది చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేశాక మేము రెమెడీ చేస్తే అక్కడ అయిపోతుంది, అలా కాదు. ప్రతి అమావాస్య పౌర్ణమికి ఆపకుండా చేస్తున్నారు. వాళ్ళు ఆపట్లేదు. ఈ అమ్మాయికి ఎవరైతే హెల్ప్ చేస్తారో, ఈ అమ్మాయిని ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా చేస్తున్నారు. మేము ఈ అమ్మాయిని కాపాడుతుంటే వాటిలో మా చేతులు కాలిపోతున్నాయి. అంత చేస్తున్నారు. అంత చేయాల్సిన అవసరం ఏంటి, అది మీరు కొంచెం చూసుకోండి, ఎందుకో ఏంటో మరి అని వాళ్ళు అన్నారు. సో అట్లా ఉన్నప్పుడు ఇంకా టెంపరీగా తాయితులు అవి ఇచ్చి చేశారు. అదైపోయాక ఇంకొక ముస్లిం అతని దగ్గరికి వెళ్ళాం. ఆయన కూడా మంచి హత్తర్ అంతా ఏవో వాళ్ళ దాంట్లో చేసి హత్తర్ ఇచ్చి అది ఎప్పుడు నా ఒంటి మీద ఉండాలి, పూసుకుని ఉండాలి. ఇంకొక తాయితులు ఇచ్చారు. అవి ఇచ్చాక అన్నాడు అమ్మాయికి ఎప్పుడూ ఉండాలి ఇట్లాగా. మేమైతే ప్రాణం కాపాడగలుగుతాం, ఇంకా అమ్మాయి లైఫ్ ఏంటనేది మేము చెప్పలేం. మొత్తం అన్నిటినీ ఇంకా బ్లాక్ చేసేసారు. అన్నీ అయిపోయింది. ఇంకా మరీ క్షీణించిపోయింది, ఇంకా ఆరోగ్యం అయిపోయింది, ఇంకా మొత్తం క్షీణించిపోయింది. అప్పుడు మా మదర్ కాలేజ్లో లెక్చరర్ అని చెప్పా కదా, అక్కడ వాళ్ళకి పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ ఇలా అని తెలిసింది తనకి, అంటే మా మదర్ వాళ్ళ అలా షేర్ చేయడం జరిగింది. ఆయన ఏంటి అంటే పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి వాళ్ళకి ఇలాంటివి రెమెడీస్ చేస్తూ ఉంటారు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళకి ఆయనతో మాట్లాడాలంటే కనీసం ఒక 1 lakh అన్న ఫస్ట్ ముందు పెట్టి మనం మాట్లాడాలి, లేదంటే ఆయన పర్మిషన్ ఇవ్వడు. డాక్టర్ అండి? ఆయన డాక్టర్ కాదు, ఇలాంటివి రెమెడీస్ ఇట్లాంటివి సహాయం చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అంటే పూజలకు కానీ, హోమాలకు కానీ, లేదా ఎవరికైనా చేతబడులు అలాంటి ఆయన. కాకపోతే ఆయన చిన్న చిన్న వాళ్ళ కేసెస్ హ్యాండిల్ చేయడు. ఆయన పెద్ద వాళ్ళ కేసెస్, అంటే పెద్ద ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళకి ఆయన అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ దొరికాక కనీసం మనం టేబుల్ మీద ఒక 1 lakh పెట్టాలి, అంత పెద్ద ఆయన. వాళ్ళ డాటర్, ఆయన కూతురు మా మదర్కి స్టూడెంట్ అనమాట. సో ఇట్లా ఇంకా అలా తెలిసింది నాకు, ఇలా జరిగింది చేతబడని ఆయనకు తెలిసింది. ఆయన అన్నారు, మేడం నాకు ఒక 3 days టైం ఇవ్వండి, నేను ఇలా పెద్ద పెద్ద వాళ్ళ కేసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటాను. కాకపోతే మా అమ్మాయి వాళ్ళ టీచర్, లెక్చరర్ కాబట్టి మీరు, సో నేను మీకు హెల్ప్ చేస్తాను. సో అట్లాగా తీసుకున్నాక మీ అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిదీ రాసి ఇవ్వండి అన్నారు. సరే అనేసి ఒక 3 days తర్వాత ఆయన కాల్ చేశాక ఆయన కరెక్ట్గా చెప్పారు, మీకు మీ ఫ్యామిలీకి చాలా చేతబడి అనేది జరిగింది, కానీ మీ అమ్మాయికి ఎక్కువ జరిగింది చేతబడి అనేది. మీ అమ్మాయి జాతక ప్రకారం, అంటే నా జాతక ప్రకారంగా కొంతమంది చేతబడి చేసే వాళ్ళకి ఏంటి అంటే ఫలానా కన్యపిల్లల్ని బలిస్తే చాలా వాళ్ళ పవర్స్ పెరుగుతాయి, అట్లాంటి గ్రహస్థితి ఉన్న జాతకం మీ అమ్మాయిది. సో అందుకని చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఇది ఎక్కువ ఉంది. అండ్ మీకు తెలియని ఇంకో విషయం ఏంటి అంటే మీరు ఎక్కడెక్కడికైతే రెమెడీస్కి వెళ్ళారో వాళ్ళు కూడా మీ అమ్మాయికి చేశారు. ఫస్టే ఈయన ఇవన్నీ చెప్పలా. ఆయన ఫస్ట్ ఒక పూజ అంటారు కదా, ఇలా పూజ అంజనంలా వేసి కూర్చుంటారు కదా, ఆయన అప్పుడు చెప్పారు, నేను కూర్చుని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు, మీది మొత్తం చికాగ్గా ఉంది, డిస్టర్బెన్స్గా ఉంది, ఒక క్లారిటీ లేదు, ఏంటి ఇంతమంది చేతబళ్ళు చిక్కుముళ్ళుగా ఉంది, నాకు అర్థం కాక నేను ఇంకొక మా ఫ్రెండ్ని పిలిచాను. అందులో ఇంకొక ఆయన ఉన్నాడు, 2 బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకొక ఆయన ముస్లిం ఆయన ఉన్నాడు. మేమందరం ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు కేసెస్ మేము ఇవన్నీ కలిసి హ్యాండిల్ చేస్తాము. ఇలా 4 కూర్చొని రీసెర్చ్ చేస్తే కంటిన్యూస్గా నాకు 14 గంటలు పట్టింది ఇదంతా బయటపడడానికి. రీసెర్చ్ చేస్తే 4 members అక్కడ కూర్చుంటేనే ఇవన్నీ బయటకు వచ్చాయి. ఒక్కళ్ళ పవర్ సరిపోలే అక్కడ. ఈ అమ్మాయి ఆస్ట్రాలజీ ఇలాంటిది, అందుకే ఇంత ఇది ఉంది అని చెప్పారు. నా జుట్టు తీసుకున్నారు, జుట్టు డ్రెస్సు తీసుకుని అప్పుడు అది కూడా చెప్పాడు, మీ అమ్మాయి జుట్టు వాళ్ళ చేతిలో ఉంది, దాన్ని పెట్టి శ్మశానంలో ఒక బొమ్మకి చుట్టి పిన్నులు గుచ్చుతూ చేశారు చేతబడి. మీ అమ్మాయి 3 నెలల కన్నా ఇంకా బ్రతకదు అని చెప్పారు. ఎందుకంటే ఒక శ్మశానంలో గుంటల్లాగా తవ్వి హోల్స్ లాగా చేసి ఆ బొమ్మను చేసి మీ అమ్మాయి జుట్టు అనేది చుట్టి ఆ పిన్నులతో గుండెల మీద గుచ్చుతూ చేశారు. అందుకే నాకు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఇదంతా గుచ్చుకున్నట్టు అనిపించేది. ఇంకా 3 months కన్నా బ్రతకదు, అందులో ఇప్పటికి ఆల్రెడీ 2 నెలలు అయిపోయినాయి, ఇంకా నెలే ఉంది. అలా చెప్పినప్పుడు మేము అనుకున్నాము ఆయన మన దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు, చాలా అంత పెద్ద వాళ్ళకి చూసే వ్యక్తి, సో అది అబద్ధం అయితే కాదు. ఆయన అన్నాడు, ఒక పెద్ద దురాత్మని
శ్మశానం నుంచి లేపారమ్మా. అది లేపి దానికి ఒక వ్యక్తి మీద పంపుతారు చేతబడి అంటే ఆ వ్యక్తిని చంపేయాలని. అలాంటి దురాత్మలు లేపినప్పుడు ఎవరైతే చేతబడి చేస్తున్నారో వాళ్ళ లైఫ్ కూడా చాలా రిస్క్లో ఉంటుంది. ఎవరో ఒక్కళ్ళు చనిపోవాలి, లేపిన అతనన్నా చనిపోవాలి, ఏ అమ్మాయి మీదకి పంపించారో ఇట్లా చనిపోవాలి. ఇలానే ఇంకొక కేసు కూడా నేను చూశాను ఇది వరకు. ఆ అమ్మాయి ఇలా 6 నెలల్లో చనిపోతుంది అని చెప్పాను. ఆ అమ్మాయి చనిపోయింది. ఇంకా మీ అమ్మాయికి 1 నెల మాత్రమే మిగులుందమ్మా. అప్పుడు మా అమ్మగారు వాళ్ళు అడుగుతున్నారనమాట, అట్లా ఎట్లాగా అవుతుందండి, దైవశక్తి అన్నది చాలా గొప్పది కదా ఇలాంటి దుష్టశక్తుల ముందు, అందులో ఇంత నిష్టగా ఇన్ని పూజలు ఇన్ని ఉన్నాయి, ఇంత ఉంది, ఇప్పుడేం చేయలేమా, కాపాడలేమా అని అడిగారు. టైం అయిపోయింది. ఏ చేతబడికైనా ఆయన అన్నారు, కొన్ని చేతబడులకి ఇప్పుడు మా అమ్మమ్మ గారి వాళ్ళ నాన్నగారిని కూడా ఇలానే చంపారు. ఆయన పెద్ద వేద పండితుడు. ఆయన ఇంకొక వేద పండితుడే ఆయన చేశారు. ఓకే, అదేమైందంటే వాళ్ళని ఇలానే చేసి నీళ్ళల్లో పడేశారు. నీళ్ళల్లో పడేసే చేతబడులు 3 రోజుల్లో చంపేయచ్చు అంట. సో ఆయన మా అమ్మమ్మ గారి వాళ్ళ నాన్న. ఇంకా నాది శ్మశానంలో పెట్టినవి, గుంటలు దోవి ఇలాంటి పెట్టిన చేతబడి శక్తులు ఏంటి అంటే మెల్లిమెల్లిగా వాళ్ళ ఆరోగ్యం అనేది క్షీణించిపోయి లంగ్స్ ఫెయిల్ అవ్వడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, ఏదో ఒకటి ఫెయిల్ అయిపోయి, ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళు ఏ ఏజ్ అయినా కూడా మ్యాక్సిమం 3 months 4 monthsలో వాళ్ళు చనిపోతారు. జాగ్రత్తగా చూసుకోండి, ఇంకా మనం ఏం చేయలేము. ఆ నల్ల పెద్ద దుష్ట శక్తిని అనేది విడుదల చేశారు. అలా లేపిన ఆ నల్ల దురాత్మ అనేది మీ అమ్మాయి ప్రాణం తీసుకుని వెళ్ళేదాకా అది ఇంకా ఆపదు. అంత పెద్ద ప్రయోగం అనేది జరిగింది అన్నారు. సో ఇంకా అట్లా అని మేము ఇంకా బాగా పెద్ద పెద్ద పూజలు, ఇంకా పెద్ద పెద్ద, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇండియాలో తిరగని పుణ్యక్షేత్రం లేదు, తిరగని చెయ్యని ఉపవాసం లేదు, తిరగని మాంత్రికుడు లేడు. అక్కడికి అవి చేసాము, ఇక్కడికి ఇవి తిరిగాము, లక్షలు అన్ని బంగారాలు అన్ని తాకట్లు పెట్టి అన్ని చేసాం. నాకు ముస్లిమ్స్ విరుగుడు చేసే వాళ్ళు కూడా ఒక మంత్రం ఇచ్చారు, బిస్మిల్లా ఇర్రహమాన్ అని ఒకటి ఇచ్చారు. అది కూడా చదువుకో అన్నారు. సో అది కూడా చదువుకుంటున్నా. ఇంకా ఫైనల్గా నా మెడలో ఒక 40 నుంచి 50 తాయెత్తులు ఉండేవి, నా మెడలో వంగిపోతూ. ఇంకా నేను అనుకున్నాను మోస్ట్లీ ఇంకా 1 monthలో ఇంకా నేను చనిపోతాను, నాకు అర్థమవుతుంది ఇట్లాగా. ఇలా జరుగుతున్న దీంట్లో ఒకసారి మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటాం. ఆ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో చేసే పని ఆవిడ ఆ రోజు రాలేదు. కిందకి వెళ్ళి అడిగాను, ఏంటి వాళ్ళ పనికి రాలేదు, రా అని చెప్పాను. అప్పుడు వస్తానమ్మా వెళ్ళు అని. వెళ్ళేలోపు వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో చూసా, యేసుక్రీస్తు వారి ఫోటో, జీసస్ ఫోటో చూసి వచ్చాక అడిగా, ఏంటి నువ్వు హిందూ కదా, బొట్టు పెట్టుకున్నావు, నువ్వేంటి యేసుక్రీస్తు వారి ఫోటో ఉంది, జీసస్ ఫోటో ఉందంటే ఆమె చెప్పింది, లేదమ్మా లేదని భయపడుతుంది. ఏంటంటే ఆమె దేవుణ్ణి నమ్ముకుంటే బ్రాహ్మణులలో పనిచేస్తే మేము పనిలోంచి తీస్తామని ఆమె చెప్పట్లా. నేను అడిగాను, నువ్వేం భయపడకు చెప్పు అని అన్నాను. నువ్వు ఎందుకు ఆ ఫోటో ఉంది అని. నాకు ఎందుకు అడగాలనిపించిందో తెలియదు, కావాలని అదే అడుగుతున్నా, ఎందుకుంది ఆ జీసస్ ఫోటో అని. నాకు ఒంట్లో బాగాలేదమ్మా, నాకు ప్రాబ్లం వచ్చిందని ఆమె టెస్టిమోనీ చెప్పింది. నేను ఆయన నమ్ముకున్నాను, నాకు హెల్త్ మంచిగా అయింది అన్నప్పుడు నేను అన్నాను, సరే నువ్వు మందుకు పనికిరా, పని చేసుకుని వెళ్ళిపో అని. ఇంకా మెల్లిగా ఆమె చెప్పడం స్టార్ట్ చేసింది మా మదర్కి, మీరు వెళ్ళండి అమ్మా, ఒకసారి చర్చికి వెళ్ళండి అమ్మా, మీ పాపని తీసుకెళ్ళండి, ఆమెను చూడలేకపోతున్నా, ఇప్పుడు మంచం మీద స్ట్రగుల్ అవుతుంది అంటే. నేను అప్పుడు కోప్పడ్డా, ఇవన్నీ చెప్పొద్దు, నాకు ఎవరైనా దేవుణ్ణి నమ్ముకో, చర్చికి రా అంటే వాళ్ళని తిట్టేసేదాన్ని, బాగా అరిచేసేదాన్ని, మీకేం పని లేదా, మార్చడానికి ట్రై చేస్తున్నారా ఇట్లాగా అని అనేదాన్ని. నాకు అలాంటివి చెప్పకు, నాకు ఇష్టం లేదు ఇట్లాగా. అయినా నేను ఇన్ని గుళ్ళు తిరిగాను. ఈ లాస్ట్కి ముస్లిమ్స్ వాళ్ళది దర్గానో మసీదో ఒకదానికి లేడీస్ని అలౌ చేస్తారు, అక్కడికి కూడా నన్ను తీసుకెళ్లారు. ఇంకో దానికి లేడీస్ని అలౌ చేయరు, అక్కడికి తీసుకెళ్లారు. పెద్ద వాళ్ళని నేను అప్రోచ్ అయ్యాను, చెయ్యని పూజ ఇది ఏమీ లేదు. ఈ వీళ్ళే నన్ను ఏం కాపాడలేకపోయారు. మరి ఆయన నన్ను ఏం కాపాడతాడు, చూడ్డానికి అంత అమాయకుల్లా ఉన్నాడు, నాకు చెప్పొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అట్లా కాదు అనేసి, నాకున్నారు నా దేవుళ్ళు నన్ను కాపాడతారు, బంగారు పూలతో నేను పూజలు చేస్తాను. ఒక రోజు నేను ఇంకా బాగా పూజ చేసుకున్నా, పూజ హనుమాన్ చాలీసా బాగా చేసుకుని అయిపోయాక ఒక రోజు నేను సడన్గా మా పనమ్మాయిని అడిగా, మీరు అదేదో చదువుతారు కదా, నల్లగా ఉంటుంది కదా బుక్, అది ఒకసారి ఇస్తావని. అది బైబిల్ అంటారమ్మా అంది. అని అడిగితే ఇచ్చింది. ఏం అర్థం కాలేదు, జస్ట్ ఆ బుక్ని అలా చూసి పక్కన పెట్టి పడుకున్నాక ఇంకా నెక్స్ట్ డే లేచాక ఆమె పనికొచ్చాక ఇదిగో నీ బుక్ నువ్వు తీసుకెళ్ళు, నాకేం అర్థం కాలేదు అనేసి ఇంకా నేను నా పూజలు ఇవి మడిగా అవన్నీ ఇంకా మొదలయ్యాయి. అయిపోయాక అంతా ఇలా కూర్చున్నాక అప్పుడు నాకు సడన్గా అనిపించింది, ఎవరో నన్ను చేయి పట్టుకుని గట్టిగా, ఒక్కసారి చర్చికి రా,
ఒక్కసారి రా చర్చికి, గట్టిగా ఎవరు బలంగా నన్ను పట్టుకొని ఒక్కసారి చర్చికి రా అని అన్నా. నాకు ఎందుకో చర్చికి వెళ్ళాలి అనిపించింది, కానీ ఎలా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి? మా మదర్కి కాల్ చేసి చెప్పాను, తన కాలేజ్లో ఉంటే, నేను ఒకసారి చర్చికి వెళ్తాను, కల్వరి ఉంది కదా సతీష్ కుమార్ చర్చి, వాళ్ళది ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది, సో ఒకసారి నేను వెళ్తాను అంటే, అప్పుడు మా మదర్ అన్నారు, ఒక్కదాన్ని వెళ్ళకు, ఆమెను తీసుకెళ్ళు, పనమ్మాయిని తీసుకెళ్ళు. వెళ్ళగానే అది ఎక్కడ ఏంటి అసలు ఏం మాట్లాడాలి ఏం తెలియదు నాకు. ఆమె తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాక ఆయన ఒకసారి ప్రేయర్ చేశారు సతీష్ కుమార్ గారు, అట్లాగా నాకు ఒంట్లో బాగాలేదు అని. ఇంకా నేను చేతబడి ఇవ ఏం చెప్పలా, ఏంటో ఏదో అనిపించింది చర్చికి రావాలని వచ్చాను అని అనిపించింది. ఓకే, ఆయన ప్రేయర్ చేశారు. నాకు అప్పుడు ఒక వాక్యం వచ్చింది, ఇప్పుడు మలాకి 3:7 ప్రకారంగా అందులో ఒక వాక్యం వచ్చింది, నీవు నా తట్టు తిరిగినాడలా నేను నీ తట్టు తిరిగేదను. నాకేం అర్థం కాలే, దీని అసలు ఏమంటారు వాక్యము, ఇట్లా జస్ట్ నేను ఇంటికి రాగానే నేను మా మదర్కి చూపించాను. ఇప్పుడు మా మదర్ అన్నారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని నేను కొంతమంది మా కొలీగ్స్ని కూడా చూశాను, వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, నీకు చర్చికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు నువ్వు అని. అంటే ఇక్కడ అందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, అప్పటికి 2.5 నెలలు అయిపోయింది ఇక్కడితో, ఇంకా లాస్ట్కి ఒక 10 రోజులు ఉంది నాకు, లేదా వారం ఉంది అంతే, 3 నెలలకి ఇంకా అయిపోయింది. అందరూ డిసైడ్ అయిపోయారు ఈ అమ్మాయి చనిపోతుంది అని. ఇంకా వద్దు, నాకు అలాంటివి ఇష్టం లేదు, నాకేం తెలియట్లేదు. మళ్ళీ ఇంకా ఈవినింగ్ నేను చేసుకునే పూజలు, మంత్రాలు, అవన్నీ శ్లోకాలు చదువుకోవడం అవన్నీ చేసుకున్నాక ఇంకా మళ్ళీ పడుకోవాలి కదా. పడుకోవాలి అంటే మొత్తం ఒళ్ళంతా విభూది రాసుకుని, పెద్ద పెద్ద కుంకుమ పెట్టుకొని, అయ్యప్ప స్వామి నెయ్యి రాసుకుని, ఇన్ని తాయితులు వేసుకొని, మొత్తం సాంబ్రాన్ వేసుకొని, లైట్లన్నీ ఆన్ చేసుకుని పడుకోవాలంటే పెద్ద నరకం నాకు. నిద్రపోతే బాగుండు దేవుడా, ఏ దేవుడు నాకు సహాయం చేస్తాడు, 7 రోజులే ఇంకా నైట్ అలానే పడుకోవడానికి ట్రై చేస్తుంటే అప్పుడు సడన్గా గుర్తొచ్చింది, ఇవాళ నేను చర్చికి వెళ్ళాను కదా, ఆయనకి నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు, బట్ నాకు హెల్ప్ చేయవా ప్లీజ్, నేను ఒక్కసారి నిద్రపోవాలి, చాలా రోజులైంది నిద్రపోయి, చాలా నెలలైంది నిద్రపోయి అని జస్ట్ ఆయన అడుగుతున్నా, జీసస్ నాకు హెల్ప్ చేయవా, ఒక ప్రార్థన కూడా నాకు తెలియదు, జీసస్ నాకు హెల్ప్ చేయవా, నాకు నిద్రపోవాలనిపిస్తుంది, ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అని అనగానే వెంటనే నా రూమ్ అంతా కూడా ఒక డిఫరెంట్ లైట్, ఒక వెలుగుతో నింపబడి, ఆ గోడ మీద అప్పటిదాకా నేను పురుగులు దురాత్మలు చూసిన నేను గోడ మీద సడన్గా ఒక సిలువలాగా ఆయన ఉండడము, ఆ రక్తం కార్చబడ్డము అది కనిపించి తెలియకుండానే ఆటోమేటిక్గా నేను నిద్రపోయి నెక్స్ట్ డే 11 o'clockకి లేచా. అంత మంచి నిద్ర పట్టింది, ఒక భయం లేదు, ఇటు తిరగల అటు తిరగల, ఎన్నో నెలలకి పట్టింది ఆ నిద్ర లేచాక సడన్గా నా ఫేస్లో అంతా చేంజ్ వచ్చింది. నాకు నా మెడలో చెప్పాను కానీ చాలా తాయితులు ఉండేవి, అవన్నీ తీసి పక్కన పెట్టేసి నాకు వీటిని చూస్తే చిరాగ్గా ఉంది, అసహ్యంగా ఉంది, నేను వేసుకోనివి నాకు వద్దు అని. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి పూజ చేయాలి, కానీ పూజ చేయబుద్ధి కావట్లా, నాకు పూజ వద్దు, నేను పూజ గదిలోకి వెళ్ళను, నా వల్ల అవ్వడం లేదు. సో నేను అప్పుడు అనుకున్నాను, మా మదర్తో చెప్పాను అనమాట, నాకు పూజ చేయబుద్ధి కావట్లేదు, నేను చేసుకోను, అవేవో ఉంటే నువ్వే చూసుకో అని చెప్పాను. నాకు ఏమైందో నాకే తెలియదు, కానీ ఫేస్లో చాలా మంచి చేంజ్ ఉంది. తర్వాత నేను వెంటనే యేసుక్రీస్తు వారంటే అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఆయన, నేను చదివిందంతా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్సే, మొత్తం సెంటాన్స్ వీటిల్లోనే నేను చదివింది, కానీ ఈయన గురించి ఏం తెలియదు నాకు. అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మిన్ ఫ్రెండ్సే. ఈయన ఎవరు అసలు, ఎక్కడ, ఏంటని మొత్తం ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేసి యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేస్తున్నా. తర్వాత ఇంకా నేను మా మదర్తో చెప్పాను, నాకు పూజ చేయబుద్ధి కావట్లేదు, నాకు చర్చికి వెళ్ళాలని, ఇప్పుడు ఒక సండే వస్తుంది కదా, నేను మన పనమ్మాయిని తీసుకుని తోడుగా నేను వెళ్తాను చర్చికి అని. ఇంకా చర్చికి వెళ్ళి చేశాక ఇప్పుడు మనకి 2 పేతురు 1:17 ఉంటుంది కదా, మనం సొంతగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే కానీ గాడ్స్ గ్లోరీ అదే అట్లానే సేమ్ నాకు అలానే అయింది, ఎందుకంటే అది ఒక పర్సనల్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ జరిగింది. సో చర్చికి వెళ్ళాక ఒక చిన్న బైబుల్ కొనుక్కున్నాను. అలా ఇంకా మెల్లిగా నా ఆత్మీయంగా నా ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. తర్వాత నన్ను ఇంకా దేవుడు బాప్టిజం తీసుకోమని చెప్పారు. ఈ లోపు నాకు ఎవరైతే కూర్చుని ఒక పూజలో కూర్చుని ఒక పెద్ద ఆయన ఎమ్మెల్యే ఎంపీస్కి చూసే ఆయన ఒక రోజు మా మదర్కి కాల్ చేసి అడిగారు, అమ్మాయి ఎలా ఉంది, తనకి హెల్త్ ఎలా ఉందంటే తనకు బాగానే ఉంది, బాగుంది ఇప్పుడు అని. ఆయనకి డౌట్ వచ్చింది, ఏంటి బాగుండడం ఏంటి, నేను ఎవరికి చెప్పినా తప్పదు, ఈ అమ్మాయి బ్రతుకుండకూడదు కదా, ఇప్పుడు ఎలా బ్రతుకుంది ఈ అమ్మాయి అనేసి మళ్ళీ ఆయన ఇంట్లో కూర్చుని ఆయన పూజలు అవి కూర్చుని మొత్తం చూశాడు, ఏం జరుగుతుంది అసలు, ఎవరు కాపాడారు అని
అన్నప్పుడు ఆయన వెళ్ళి కూర్చుని మొత్తం చూశారు పూజలో. ఒక పెద్దగా ఒక పొడుగ్గా తెల్లగా ఒక అంగీలాగా ఒక డ్రెస్ వేసుకుని ఒక తెల్లగా డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయిని కాపాడుతున్నాడు అని ఆయనకు అర్థమై మా మదర్కి కాల్ చేసి చెప్పారు. నేను చూసినప్పుడు ఎవరో ఒక వ్యక్తిలా ఉన్నాడు, ఒక మనిషిలా ఉన్నారు, తెల్లగా డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయితోనే ఉన్నాడు, ఆ అమ్మాయిని కాపాడుతున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు, తెల్ల లైట్గా ఉంది, లైట్గా ఒక వెలుగులా ఉందని చెప్పారు. ఆయన అడిగారు, ఏం చేస్తుంది మీ అమ్మాయి, ఏం చదువుకుంటుంది, ఏ మంత్రం చదువుతుంది, ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. ఇప్పుడు మా మదర్ అన్నారు, తను ఏ మంత్రం చదవట్లా, తను చర్చికి వెళ్తానంటుంది. సరే వెళ్ళని అని మేము కూడా వదిలేసాం, తను చర్చికే వెళ్తుంది ఇప్పుడు అని అంటే, ఓకే తను చర్చికి వెళ్తుందా అంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, తను చర్చికి వెళ్తుంది కాబట్టి ఇదంతా కనిపిస్తుంది, ఆ అమ్మాయిని చర్చికే వెళ్ళమని చెప్పండి, ఇంకా వేరే ఎక్కడికి వద్దు, ఇంకా అమ్మాయి బతకదు ఎక్కడికైనా వెళ్తే, అమ్మాయిని చర్చికే వెళ్ళమని చెప్పండి. ఇంతకుముందు ఆయనే అన్నారు పెద్ద దురాత్మని విడుదల చేశారు ఇట్లాగా. అది నిజమే, చాలా మంది చెప్పారు. ఒకానొక సమయంలో మేము దీని నుంచి విడుదల పొందడానికి ఇంకా నేనే చేతబడి నేర్చుకుందాం అనుకున్నా. డాక్టర్స్ మెడిసిన్ ఇవ్వలేకపోతున్నారు, ఈ నరకము ఈ దురాత్మల దాడి వద్దు, ఇంకా నేను చేతబడి నేర్చుకోవాలి అని ఆ టైంలో డిసైడ్ అయ్యా. ఒక అఘోరి అన్నా అయిపోదాము, లేడీస్ని అఘోరి అంటారు, ఒక అఘోరి అన్నా అయిపోవాలి, కనీసం దీని నుంచి నేను బ్రతకగలుగుతా, ఏదైనా సరే చేతబడి నేర్చుకోవాలి, ఈ దురాత్మల్ని మనం ఆపలేం అంటే అలాంటి స్థితిలో ఉన్నా నేను. ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళడం మొదలు పెట్టానో మెల్లగా వీటి నుంచి విడుదల వచ్చేసింది నాకు. ఇంకా ఆయన కూడా అన్నారు, మీ అమ్మాయి చర్చికి వెళ్తే బాగుంది కదా, మీరు అక్కడికే వెళ్ళమని చెప్పండి అని. ఇంకా నన్ను బాప్టిజం తీసుకోమని దేవుడు చూపించాను నాకు. అప్పటికి 1.5 month అయింది. కానీ ఇంకా దేవుడు ఎక్కడ తీసుకోవాలి బాప్టిజము ఏంటి అన్నప్పుడు JCNM శ్యామ్ కిషోర్ గారి దగ్గర చూపించారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళా సండే. ఆయన నాకు ప్రార్థన చేశారు ఆయిల్ రాసినప్పుడు ఆ టైంలో అదొక అభిషేకం అంటారు, పవర్ అని నాకు ఏం తెలీదు. సో ఆయన ప్రార్థన చేసినప్పుడు నేను ఒక 3-4 days లేవల, అంత అభిషేకము అంత ఇది ఉన్నప్పుడు అర్థం కాలేదు. దేవుడు నాకు ఇంకా బాప్టిజం తీసుకోమన్నారు. బాప్టిజం తీసుకోమంటే ఇంకా తర్వాత ఎక్కడ తీసుకోవాలని దేవుడిని అడిగినప్పుడు ఇలాగ JCNMలో చూసుకోమని. కానీ దేవుడు చూపించినప్పుడు మా అమ్మగారు కూడా నాతో బాప్టిజం తీసుకోవడం నేను చూసా. కానీ అప్పటిదాకా తను రాలా ఇవన్నీ చూశాక. తర్వాత ఇంకా బాప్టిజం తీసుకోవాలి అనుకున్న టైంలో సడన్గా మా మదర్ కూడా నేను కూడా బాప్టిజం తీసుకుంటాను, నాకు ఈ దేవుణ్ణి నమ్ముకుంటాను, ఎందుకంటే నువ్వు ఇంత స్ట్రగుల్ అవ్వడం నేను చూశాను, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావు అని తను కూడా బాప్టిజం తీసుకున్నా. అది అయిపోయాక ఇంకా మా అన్నయ్య ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యప్ప మాల వేసుకోవడం చాలా నిష్టగా ఇవి ఉండేవాళ్ళు. తను అన్నాడు, మీరిద్దరూ ఇలా వచ్చారు కదా, మరి ఎవరో ఒకరు పూజలు చేయాలి కదా ఇంట్లో, నేను పూజలు చేస్తాను మీరు చర్చికి వెళ్ళండి అని అనేవాళ్ళు. సో నేను ఎప్పుడు తను బలవంతం చేయలా, నువ్వు దేవుళ్ళలోకి రావాలి, ఎందుకంటే బలవంతం చేస్తే అవ్వదు ఇది. కాకపోతే మనం భారం కలిగి ప్రార్థన చేయాలి, మన వంతుగా సువార్త అనేది 1-2 సార్లు చెప్పాను అంతే. ఈ దేవుడు నన్ను ఎలా పట్టుకున్నాడో తను కూడా అలానే పట్టుకోవాలి అనుకున్నాను. సో తను కూడా ఆ టైంలో అయ్యప్ప మాల వేసుకున్నాడు. మళ్ళీ వేసుకుని శబరిమల వెళ్ళి వచ్చి ఆ డ్రెస్ ఇప్పేసి, ఆ బ్లాక్ డ్రెస్, వెంటనే నేను చర్చికి వస్తా అంటున్నాడు. సో దేవుడు ఇంత గొప్ప కార్యాలు అనేవి చేశారు. సో అట్లా దేవుడు కృప వల్ల ఫ్యామిలీ మొత్తం ఇందులోకే వచ్చింది. దేవుడు అప్పుడు అన్నారు, నేను జాబ్ చేస్తాను ప్రభువా ఇలాగా అంటే, లేదు నువ్వు నీకు సేవకు సమర్పించుకోవాలి, నేను నిన్ను వాడుకోబోతున్నాను అని. ఇంకా నేను మొత్తం ఆయనకి సమర్పించుకున్నా. ఎంత సమర్పించుకున్నా అంటే ఇక మొత్తం నా లైఫ్ అంతా ఆయన చేతిలో పెట్టా, నీ ఇష్టం ప్రభా, నువ్వు ఏది చెప్తే అది. అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు కూడా నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను నేను మ్యారేజ్. అప్పుడు నాకు ఒక మంచి ప్రపోజల్ రావడం జరిగింది. తన పేరు అభిజిత్, తను కేరళ నుంచి. సో అట్లాగా మేమిద్దరం కలిసి ఇప్పుడు సేవ చేస్తున్నాము. దేవుడు ఒక్కటే అన్నారు, నీలాగా స్ట్రగుల్ అవుతున్న చేతబడి శక్తులు ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, శాపాల నుంచి కానీ చేతబడి శక్తులు, ముఖ్యంగా విరిగి నలిగిపోయిన హృదయాలకి ఒక అంతర్గత స్వస్థత, వాటిలో నేను నిన్ను వాడుకుంటాను. అందుకే ఇప్పుడు మమ్మల్ని దేవుడు గొప్పగా ఈ విడుదల పరిచర్య, చేతబడి నుంచి విడుదల, ముఖ్యంగా ఈ యొక్క అంతర్గత స్వస్థత, ఇన్నర్ హీలింగ్ సెమినార్స్ అని మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. సో అదేంటి అంటే మామూలుగా దురాత్మలైన, చేతబడులైన ఇవన్నీ ఇట్లాంటివి ఒక వేళ్ల నుంచి, రూట్స్ నుంచి డీల్ చేసేది. అంత గొప్ప పరిచర్యలో దేవుడు మా ఇద్దరిని వాడుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు కృప వల్ల చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి చేతబడి శక్తులు, వీటి నుంచి వాళ్ళకి గొప్ప విడుదల అనేది వస్తుందన్నమాట. తర్వాత సిస్టర్, అంటే మీ జీవితంలో సడన్గా ఇన్ని అద్భుతాలు చూశారు, అంటే మీ పక్క వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎలా ఉంటుందంటే మనిషి అలాగా
చనిపోయినా పర్లేదు కానీ వేరే మతం మారటం అంటే కొందరికి ఇష్టం ఉండదు. అవును. అలాగే వ్యతిరేకత ఏమైనా వచ్చిందా మీకు? ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో ఇక పోయే ముందు వెళ్తుంది ఇట్లాగా అనుకున్నారు. ఎన్ని రోజులు వెళ్తుంది మహా అంటే, కానీ వ్యతిరేకతలు కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. చాలా సంతోషం అండి. చివరగా ఇప్పుడు దేవుడు మీకు ఒక మంచి పరిచర్య అప్పగించారు. మీ పరిచర్యలో మీకు బాగా గుర్తుండిపోయే ఒక అద్భుతాన్ని చెప్తారా? నేను దేవుడు నాకు ఏమని చెప్పారంటే, నాకు దేవుడు ప్రత్యేకమైన ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే, ఉమెన్ స్త్రీలు ముఖ్యంగా ఎవరైతే పీసీఓఎస్ ఈ యొక్క గర్భానికి సంబంధించినవి హీలింగ్స్ వీటిని నువ్వు ఒక్క ప్రేయర్ చేయగానే నేను వాళ్ళకి స్వస్థత ఇస్తా అన్నారు. ఒక సిస్టర్ ఉన్నారు, తను నెల్లూరు నుంచి ఉన్నారు. 5 years నుంచి పీరియడ్స్ అనేవి వచ్చేవి కాదు. వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అన్నీ చూపించారు. ఆ అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం లేదు, పీసీఓఎస్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయికి మెడిసిన్స్ వాడుతోంది, కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అట్ లాస్ట్ ఎవరో నిమ్మకాయలు ఇచ్చారు అనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు అవి తీసుకొని జ్యూస్ తాగి చేశారు. కానీ ఒక రోజు నాకు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు, సిస్టర్ నాకు ఇలా ప్రేయర్ చేయండి, ఇట్లాగా నాకు పీరియడ్స్ రావట్లేదు, ఎంగేజ్ అమ్మాయి, ఇట్లాగా అంటే ఏంటి హెల్త్ ప్రాబ్లం అంటే, నాకు ఏ హెల్త్ ప్రాబ్లము లేదు కానీ రావట్లేదని. సో ఆ అమ్మాయికి నేను జస్ట్ ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేయగానే జస్ట్ ఫోన్లోనే ప్రేయర్ చేసి, వాటర్ ఉంటే తీసుకోండి గ్లాసులో అని ఫోన్లోనే ప్రేయర్ చేశాను. నేను చెప్పాను 1 weekలో స్టార్ట్ అయిపోతుంది, సో 1 monthలో మొత్తం సెట్ రైట్ అవుతుంది అని చెప్పాను. సో ఆ అమ్మాయికి 4.5 years తర్వాత మంత్ అనేది వచ్చింది. సో ఇట్లాంటివి జరిగినాయి అనమాట. ఇంకొకరికి కొంతమందికి ఇలాగ గర్భఫలం లేని వాళ్ళకి ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళకి వెంటనే కన్సీవ్ అవ్వడము, 11 years వాళ్ళు ఉన్నారు, 9 years వాళ్ళు ఉన్నారు, 4 years వాళ్ళు ఉన్నారు. ఇంకా విడుదలకు వస్తే చాలా విడుదలలు అయినాయి చేతబడి శక్తుల నుంచి. ఇప్పుడు ఎవరైనా అంటే కొంచెం దూర ప్రాంతాలైనా సరే మీరు వాళ్ళు మీటింగ్స్ అలాంటివి ఏర్పాటు చేసుకుంటూ వెళ్తారా అని అడిగి? వెళ్తామండి, వెళ్తారు. ఇప్పుడు వెళ్తూనే ఉన్నాం ఇప్పటిదాకా. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళలో, ఎందుకంటే మా హస్బెండ్ కేరళ నుంచి, అక్కడ కూడా మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. సో అన్ని చోట్లకి వెళ్తుంటాం. దేవుని స్తోత్రం. మీరు అంటే 4-5 రాష్ట్రాల్లో వాడబడతా ఉన్నారు. మన దేశంలో అంటే మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఒక అపవాదం ఏంటంటే, ఏదో ఒకటే ఆశ చూపి మతాన్ని మారుస్తున్నారు అనేటువంటి ఒక గొప్ప అపవాదం ఉందండి. మీకు అన్నీ తెలుసు, మీరు ఉన్నతమైన చదువులు చదువుకున్నారు, ఉన్నతమైన ఒక సనాతనమైనటువంటి కులం నుండి వచ్చారు. మీకు ఎవరన్నా అలాగ ఆశ పెట్టారా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఎలాగా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, లేదా మీకు ఏమన్నా లాభం దొరుకుతుందని మీకు ఎవరన్నా ఆశ పెట్టారా? ఇప్పుడు మనం 2 పేతురు 1:17 ప్రకారంగా చూసినట్లయితే ఆయన యొక్క మహత్యము మేము కన్నులారా చూసి ఉన్నాం. సో వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇష్టపడలేదు, ఇంకా ఒకళ్ళిద్దరి మీద కోప్పడ్డా అలా చెప్పకండి నాకు అని. కానీ ఇక్కడ దేవుడి యొక్క మహిమ అనేది నేను నా కళ్ళారా చూసా. ఇది పర్సనల్ ఎన్కౌంటర్ అనమాట. నా కళ్ళారా నా రూమ్లో ఆ రోజు నేను చూశాను. సో ఇప్పుడు ఎవరైనా మనకి చెప్పినా కూడా మారండి, ఇట్లా దేవుణ్ణి నమ్ముకోండి అంటే వాళ్ళు మహా అంటే ఒక నెలకు మించి ఉండలేరు, 1-2 నెలలు అంతే. దేవుని గట్టిగా ఉండలేరు వాళ్ళు. దేవుడితో పర్సనల్ ఎన్కౌంటర్ అనేది ఎప్పుడైతే మనం మన కళ్ళారా ఒక ఓన్ ఎక్స్పీరియన్స్గా మనం చూసినప్పుడు మనం ఆయన విడిచిపెట్టాం. ఇంకా నా వరకు వచ్చేటప్పటికి ఎవరు అసలు ఆశ పెట్టడము ఇవి అంతవరకు రాలేదు నా దగ్గరికి. నేను అక్కడికే చిరాకు పడి పంపించేదాన్ని అనమాట, వద్దు అనేసి. చాలా సంతోషం అండి. చాలా అమూల్యమైన సాక్ష్యం. అంతకంటే దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక చాలా అద్భుతమైంది. అంటే దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటారు. మిమ్మల్ని ఒక మంచి పాత్రగా వాడుకున్న అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈరోజు ఉంచారు. చాలా సంతోషం అండి మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు. మరి చూస్తున్న మీలో అనేక మంది ఇలాంటి సమస్యల ద్వారా మరి మీరు వెళ్తూ ఉన్నట్టయితే సహోదరి నెంబర్ నేను ఇస్తాను, ఖచ్చితంగా వారిని మీరు కాంటాక్ట్ అవ్వండి. వారి యొక్క ప్రార్థన సహాయాన్ని మీరు తీసుకోండి. మొదటగా మీరు విశ్వసించండి, ప్రార్థన సహాయాన్ని ఆశపడాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం సిస్టర్, మీ విలువైన సమయాన్ని అలాగే అంతకంటే విలువైన మీ సాక్ష్యాన్ని మన ప్రేక్షకులకి ఆత్మీయులకు మీరు వినిపించడానికి చాలా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగినది.